శ్రీవేంకటాద్రీనిలయః కమలాకాముకః పుమాన్ అభంగురవిభూతిర్నస్తరంగయతు మంగళం. ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఏప్రిల్ నెల 24వ తారీఖు 2024 సంవత్సరం శ్రీ క్రోధినామ సంవత్సరం చైత్రమాసంలో ఉన్నాము. ఈరోజు బుధవారం, తిది బహుళ పాడ్యమి, పౌర్ణమి తర్వాత వచ్చింది కావున దీన్ని బహుళ పాడ్యమి అంటాము. నక్షత్రం స్వాతి ఉన్నది, రాత్రి 11:52 వరకు ఉన్నది. ఈరోజు వివాహాలకు అనుకూలంగా ఉన్నది, గృహప్రవేశాలకు అనుకూలంగా ఉన్నది, దేవతా ప్రతిష్టలకు అనుకూలంగా ఉన్నది, అన్ని శుభ కార్యక్రమాలకు కూడాను అనుకూలమైనటువంటిది. ఈరోజు ఉదయం 10:40 మిథున లగ్నం ఉన్నది, రాత్రి 11:23 ధనుర్ లగ్నం కూడా ఉన్నది. కావున అన్నింటికీ కూడాను శుభప్రదమైనటువంటి చాలా విశేషమైనటువంటి రోజు. చైత్రమాసం అంటేనే శ్రీరామ కళ్యాణం జరిగినటువంటి ఆ నెలంతా శుభప్రదమైనదని చెప్పి శ్రీరామచంద్రుడే కటాక్షాన్ని అందించాడు. రామనామంతో పులకించిపోతుంది చైత్రమాసం అంతా కూడాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. రామనామాన్ని పలికితేనే మనం ధర్మాత్ములవుతాం, రామనామాన్ని పలికితేనే మనం నీతివంతులవుతాం, రామనామాన్ని పలికితేనే మనం గుణవంతులవుతాం, రామనామాన్ని పలికితేనే మనం విద్యావంతులవుతాం, రామనామాన్ని పలికితేనే మనం ధనవంతులవుతాం, రామనామాన్ని పలికితేనే సంతానవంతులవుతాం. రామ రామ అంటేనే కష్టాలు తీరి ఆ కష్టాల సముద్రము నుండి ఒడ్డుకు చేరుతాం. మనం దివ్యమైన దేదీప్యమానమైనటువంటి అంత్యమైనటువంటి మోక్షప్రాప్తిని కూడా పొందుతాం. ఒక బోయవాడు రామనామాన్ని పలికాడు, ఆది కవి అయ్యాడు. మరి ఆ కోతి జాతిలో జన్మించినటువంటి హనుమ రామనామాన్ని ఉచ్చరించాడు, దేవుడయ్యాడు, రామునితో సమానంగా పూజలు అందుకుంటున్నాడు. అలాగే మరి అల్పమైనటువంటి కోతి దేవుడయ్యాడు, అల్పుడైనటువంటి బోయవాడు కవి అయ్యాడు, అల్పుడైన మానవుడు కూడాను జనుడు జనార్దనుడు అవుతాడు, మానవుడు మాధవుడు అవుతాడు. అంత విశేషమైనది రామనామం. ఆ రాముని యొక్క కళ్యాణం జరిగింది ఈ నెలలోనే కావున ఈ నెలలో పెళ్లి జరిగిన, దేవతా ప్రతిష్టలైన, గృహప్రవేశాలైన అన్ని శుభ కార్యక్రమాలకు కొలవైనది, నిలువైనది ఈ యొక్క చైత్రమాసం. అంత అద్భుతమైనది చైత్రమాసం. రాముడు పట్టాభిషేకాన్ని జరుపుకున్నటువంటి మాసమే చైత్రమాసం. మనం కూడా రాముడంతటి వాడి అవ్వాలనేది మన పూర్వీకులు నిశ్చయించి ఈ మాసంలోనే ఎన్నో మహత్తరమైనటువంటి శుభముహూర్తాలను జ్యోతిషశాస్త్రం మనకు అందించుతున్నది. మరి ఈరోజు అన్ని రాశుల వారు కూడాను బుధ జపం చేయడం వలన ఒక 17,000 సార్లు బుధుని కటాక్షం ఉంటుంది. బుధుడు అంటే జ్యోతిష్య, మీమాంస, తర్క, న్యాయ, వ్యాకరణ, గణిత, కంప్యూటర్ అన్ని జ్ఞానాలను అందించేటువంటి వాడు ఈ బుధుడు. ఈ బుధుడు మనకు అనుకూలిస్తేనే ఒక జాబ్ వస్తుంది, బుధుడు అనుకూలిస్తేనే మంచి వ్యాపారంలో లాభాలను పొందుతాం, బుధుడు అనుకూలిస్తేనే లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది. లక్ష్మీ నారాయణుడు అనుకూలించాలంటే బుధగ్రహం యొక్క ప్రభావం మనకు కావాలి. మరిక ఈ 12 రాశుల వారు ధ్యాన శ్లోకం పఠించాలి 17,000 సార్లు. ప్రియం గుళికాశ్యామం రూపేణ ప్రతిమం బుధం సౌమ్యం సౌమ్య గుణోపేతం తం బుధం ప్రణమామేహ. ఆకుపచ్చ వర్ణంలో ఉండేవాడా, ఆకుపచ్చ కాయలంటే ఇష్టమైన వాడా, ఆకుపచ్చ పండ్లంటే నచ్చినటువంటి వాడా, శ్రీమన్నారాయణుని పూజలంటే నచ్చినటువంటి వాడా, నారాయణ నామాన్ని స్మరించగానే కటాక్షించేటువంటి ఓ బుధుడా, నాకు సౌమ్య గుణాన్ని ఇవ్వవయ్యా, సాత్వికమైన ఉత్తమ గుణాన్ని ఇవ్వమని చెప్పి మనం ధ్యానించుదాం. మరి ఈరోజు రాశి ఫలితాలలో మేషరాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది, శుభప్రదంగా ఉంది. మంచి విందుల్లో, వినోదాల్లో పాల్గొంటారు. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి కొన్నింటి సమస్యలున్నా అధిగమిస్తారు, అందరితో సఖ్యతగా ఉంటారు, స్నేహ బాంధవ్యాలు కొనసాగుతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వ్యాపారం చేసేటువంటి వారికి మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి విధంగా మీరు పట్టుదలతో లాభాలని ఆర్జిస్తారు, అనుకున్న ఉద్యోగాన్ని సక్సెస్ చేసుకుంటారు, విద్యార్థులు ఆశించిన ఫలితాన్ని పొందుతారు కూడా. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారు శ్రమయేవ జయతే అని శ్రమని నమ్ముకుంటారు, న్యాయాన్ని, ధర్మాన్ని అనుసరిస్తారు, నీతిగా ఉంటారు. ఆ భగవంతుని కటాక్షం మీకు ఉంటుంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారు సింహంలాగానే అన్నింట్లా కూడాను సఖ్యతగా అందరితో కలివిడిగా ఉంటూ అన్ని పనులను సజావుగా ఈరోజు మీరు పూర్తి చేయబడతారు. విజయవంతంగా ఉంటుంది, అన్ని పనులు మీకు ఫేవర్ అవుతాయి.
తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు ఈరోజు విందు వినోదాల్లో పాల్గొంటారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి బంధువుల ఆగమనంతో ఇల్లంతా సందడి సందడిగా ఉంటుంది. అనుకున్న విధంగా మంచి విందు భోజనాన్ని ఆరగిస్తారు. అనుకున్న లాభాలను మీరు పొందుతారు ఈరోజు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి విజయవంతంగా ఉంటుంది. మహోన్నతమైన వ్యక్తులతో ఈరోజు పరిచయాలు ఏర్పడతాయి. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి అనుకున్నటువంటి విధంగా పనులన్నీ ఈరోజు నెట్టుకు రాగలుగుతారు. దైవ కటాక్షం ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు స్నేహితుల చిన్ననాటి స్నేహితుల కలయిక ఏర్పడుతుంది. నూతన వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. నూతన స్త్రీ జీవితంలోకి ప్రవేశిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకున్నటువంటి పనులు పూర్తవుతాయి. వ్యాపారులకు కొంత నష్టాన్ని తెచ్చిపెడుతుంది. మీ సరుకు చెడిపోవడం అలాంటి సన్నివేశాలు చోటు చేసుకుంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారు అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేస్తారు. విద్యార్థులు వారి యొక్క విద్యా రంగంలో అనుకున్నటువంటి మార్పులను పొందుతారు. అనుకున్నటువంటి ర్యాంకుని సాధిస్తారు. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. శుభోదయం.